మైథిలి ఇంటి నుంచి వెళ్లకుండా ఉండాలి, తిరిగి జాబ్లో జాయిన్ అవ్వాలి. అదే నాకు కావాలి. అంటే తనకి నా మీద నీ మీద ఉన్న కోపం పోవాలి. ఆ కోపం పోవాలి అంటే దానికి కారణమైన నువ్వే తులసిని తీసుకొచ్చి మైథిలి ముందు నిలబెట్టాలి. అలాంటి విషయం చెప్తే నువ్వు మళ్ళీ డిస్టర్బ్ అవుతావని నేను చెప్పలేదు. నా గురించి ఆలోచించేగా ఆ విషయం దాచావు. దానికి సారీ ఎందుకు? ప్రాణం తీయడం అంటే మనిషిని చంపడం మాత్రమే కాదు, మనసుని చంపడం కూడా హత్యే. ఏంటలా చూస్తున్నావు? రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. అవునులే, ఇన్ని రోజులు హాస్పిటల్ బెడ్ మీద ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని వచ్చావుగా, ఇంకేం కూర్చుంటావు? బాగుంది. మా నాన్న సెల్లు లోపలికి, నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి. పాలే టైమింగ్ కదా. ఎందుకు వచ్చావు? నేనున్నానో పోయానో చూసి సంతోషిద్దామనా? గమ్మతేంటో తెలుసా? ఏ మనిషైనా చచ్చిన తర్వాత నరకానికి వెళ్తాడు, అది పాపం చేసుంటే. కానీ నేను పుట్టడంతోనే నరకంలోకి ఎంటర్ అయ్యాను. ఎందుకో తెలుసా? నేను పుట్టడమే పాపం కాబట్టి. నిజమే, నువ్వు పుట్టడం కాదు, నేను నిన్ను కనడమే పెద్ద పాపం అయిపోయింది. ఆ పాపం ఇంకో అమ్మాయి జీవితానికి శాపంగా మారింది. నువ్వు మాట్లాడేది మైథిలి గురించే కదా? అనుకున్నా. తులసేంటి నన్ను వెతుక్కుంటూ రావడమేంటే అని అనుకుంటూ ఉన్నా. నౌ ఇట్ ఆల్ మేక్ సెన్స్. కొలాప్స్ అయిన కొడుకు జీవితం గురించి కాదు, కనబడకుండా పోయిన నీ కోడలి గురించా నీ తప్పనంతా? కొడుకే లేడనుకుంటున్నాను, ఇంకా వాడి జీవితం గురించి ఎందుకురా నాకు? మరెందుకొచ్చావు? నిన్ను చివరి చూపు చూసిపోదామని. కన్న కొడుకు ఎంతటి నీచుడైనా చచ్చే ముందు ఒకసారి చూడటం తల్లిగా నా బాధ్యత. నేను నీచుణ్ణి. కట్టుకున్న భర్తని కాదని ఎవడో అనామకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అదేమో పతివ్రత.
అది తప్పు అని చెప్పిన నేనేమో నీచున్నా? ఇంట్రెస్టింగ్ తులసి, అమేజింగ్. నీలాంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే నాలాంటి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయి? ఒక క్యారెక్టర్లెస్ ఆడదాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ నువ్వు కూడా అదే టైప్ అనుకో. పెళ్లి కాకముందు ఒకరితో, పెళ్లి చేసుకుని ఒకరితో. మీకు ఎంజాయ్మెంట్ తప్ప ఎథిక్స్ ఉండవు కదా. నీలాంటిదే ఆ మైథిలి కూడా, అందుకే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. తాగిన మత్తు నిన్ను వదులుతుందేమో కాని అనుమానం ఉన్న పురుగు నీ మెదడులో నుండి బయటకు రాదని అర్థమైపోయింది. కాని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. నువ్వు లేకపోతే మైథిల్కి దిక్కే లేదు అనుకుంటున్నావేమో. నేనున్నాను. అత్తలా కాదు, సొంత కూతురులా చూసుకుంటాను. తనకి అండగా నిలబడతాను. మైథిల్ని నువ్వు వదిలించుకున్నాను అనుకోకు పాణి. తనే నిన్ను వదిలి వెళ్ళిపోయిందని గుర్తుంచుకో. ఇక లైఫ్లో నీకు మేం కనిపించాం, అలాగే నువ్వు మాకు కనిపించకు. నీ వల్ల మైథిలికి ఇక ముందు ఏదైనా సమస్య వస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడ్ను. మెటీరియల్ని అంటావుగా, అలాగే ఉండు. అదే నీకు మంచిది, మాకు మంచిది. ఇది చెప్పడానికే నేనిక్కడికొచ్చాను. నువ్వు లేకపోతే మైథిల్కి దిక్కే లేదు అనుకుంటున్నావేమో. నేనున్నాను. కట్టుకున్న భర్తని కాదని ఎవడో అనామకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అదేమో పతివ్రత. ఒక క్యారెక్టర్లెస్ ఆడదాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ నువ్వు కూడా అదే టైప్ అనుకో. తులసి, పాణి ఏమన్నాడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అటు భార్యను దూరం చేసుకుని ఇటు తల్లికి దూరమై ఏం సాధిస్తాడు తులసి? ఆ జేడీ స్వార్థానికి కొడుకుని కూడా విషం చేసేశాడు. పాణిని మనం మార్చలేమా? మైథిలిని పాణిని కలపలేమా? మాట్లాడవేంటి తులసి?
వాడు మారడు సుమతి. అలా అంటే ఎలా తులసి? పాణి నీ కొడుకు. కానీ వాడికా ఫీలింగ్ లేదే. 25 ఏళ్లు సుమతి. 25 ఏళ్లలో వాణ్ణి పెంచి పెద్ద చేశాను కాని నా మీదున్న అభిప్రాయాన్ని మార్చలేకపోయాను. తల్లిగా నేనెలాగో ఓడిపోయాను. ఇప్పుడు మైథిలి జీవితాన్ని కాపాడలేక అత్తగా కూడా ఓడిపోయాను. అలా ఎందుకు అనుకుంటున్నావు తులసి? ఏమో, రేపెప్పుడైనా అపోహలన్నీ తొలగిపోయి అందరూ ఒకటైపోవచ్చేమో. నాకైతే ఆ ఆశ లేదు సుమతి. పాణి ఎప్పటికీ మారడు. వాడికి మా మీదున్నది ద్వేషం కాదు, అసహ్యం, అనుమానం. అలాంటి వాడితో మైథిలి సుఖపడలేదు. అందుకే ఇంక వాళ్ళు కలుస్తారనో లేక కలపాలనో ఆలోచించడం వేస్ట్. మైథిలి ఎక్కడుందో కనుక్కొని తన కండగా ఉంటూ తనకే ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే ఇకపై నా బాధ్యత. నిజమే తులసి, కానీ నీకు నీల కూడా ముఖ్యమే కదా. మరి తన పరిస్థితి ఏంటి? నీల గురించి నాకే బెంగా లేదు సుమతి. నీలం చూసుకోడానికి దుర్గుంది, సూర్యున్నాడు, బసవున్నాడు. కాని ఆ జేడీ కూడా బతికే ఉన్నాడు కదా తులసి. వాడేం చావలేదు కదా. వాడు జైల్లో ఉన్నా నీల మీద ఎలా కక్ష సాధించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాడి గురించే నా భయం. నువ్వో చోట, నీలో చోట, మైథిలి ఓ చోట, ఇలా ఎవరికి వాళ్ళుంటే వాడేదైనా ఛాన్స్ తీసుకుంటాడని నాకు భయంగా ఉంది. అందరూ ఒకే చోటుంటే మనకి బలమని నాకు అనిపిస్తోంది. వాడేం చేయలేడు సుమతి. చేయనివ్వను. ఉండని తాత, డాడీ నా జైల్లోనే ఉండని. నిన్నటి వరకు ఉన్న బలం ఒక్కసారిగా తగ్గిపోయింది. నేను తయారు చేసుకున్న ఆయుధమే అస్త్ర సన్యాసం చేసింది. ఇప్పుడు ఎవరు నన్ను బయటికి తీసుకెళ్లేది? ఎలా నేను ఆ నీల మీద పగ సాధించేది? ఎలా? జేడీ, నీకోసం ఎవరో వచ్చారు. రండి. ఎవరు? ఇక్కడే ఉండాలి. ఏంటి చెడి, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యాం తులసి. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డావు. పాపం చేసిన నువ్వు పోకుండా నీ పాపాన్ని మోసేనని నేనెక్కడికి పోతాను జేడి? నీ అదృష్టం లేక నీకింకా ఆయుష్ ఉందో అక్కడుండాల్సిన నువ్వు అరెస్ట్ అయి ఇలా జైల్లో ఉన్నావు. బహుశా పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుంటావు. పాపపుణ్యాలు కర్మలో భాగం తులసి. కాకపోతే కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. కానీ ఏం చేసినా అవసరం ఉండే చేస్తారు. మన అవసరం ఎదుటి వాళ్ళకి పుణ్యం చేస్తే తప్పులేదు జేడి. కాని ఎదుటి వాళ్ల అవసరాన్ని అవకాశంగా తీసుకుని పాపం చేసే నీలాంటి వాళ్ళు బతికుండడం తప్పు. నీకిది చాలా చిన్న శిక్ష జేడి.
నా దృష్టిలో పుట్టుకే శిక్ష, మరణమే స్వేచ్ఛ. వాటి మధ్య ఉన్న జీవితాన్ని శిక్షలా అనుభవిస్తూ, అందులో కూడా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మమంటూ బ్రతకడం ఎందుకు తులసి? నాకు ఆనందం కావాలి, అది ఎదుటివారికి దుఃఖమైనా పర్వాలేదు. నాకు ఆస్తి కావాలి, దానికోసం ఇంకొకరి అస్థికలు గంగలో కలిపినా నాకు సంబంధం లేదు. నాకు పరపతి కావాలి, దానికోసం ఇంకొకరికి ఏ గతి పట్టినా నాకు అవసరం లేదు. అంతెందుకు, నొప్పించేవాడు లేకపోతే బాధ తెలియదు, నవ్వించేవాడు లేకపోతే ఆనందం తెలియదు. ఇద్దరినీ ఆ దేవుడే సృష్టించాడు. అలాంటప్పుడు ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఎలా? ఓడినవాడు ఇలాగే మాట్లాడతాడు జేడి. చేతకానప్పుడు మాట తప్ప ఇంకో ఆయుధం ఏముంటుంది? లోపలున్నాను కాబట్టి నా మాట మాత్రమే నీకు వినబడుతుంది. కానీ బయట నా మాట వినే నా కొడుకున్నాడు. ఉన్నాడు నిజమే, కానీ ఏం లాభం? ఒక శవంలా పడున్నాడు. శవాన్ని పెట్టుకుని ఏం యుద్ధం చేస్తావు? ఆపే. బతికున్న కొడుకును శవమంటున్నావు. నువ్వు మంచితనం గురించి మాట్లాడుతున్నావా? చిన్న కరెక్షన్ జేడి. నాకు కొడుకు ఉండేవాడు, ఇప్పుడు లేడు. చచ్చిపోయాడు. నాకిద్దరు కూతుళ్లే. ఒకరు నీల, ఇంకొకరు మైథిలి. ఇకపై వాళ్ల గురించే నా జీవితం, వాళ్లే నా జీవితం. నేను బయటికొచ్చేంతవరకే నీకా జీవితం. రావో రావాలని కోరుకోకు, నీ చావుని కోరుకున్నట్టే. బెదిరిస్తున్నావా? భవిష్యత్తు చెప్తున్నాను. ఇంతకు ముందులా నీకాస్తి లేదు, ఆనందం లేదు, నిన్ను కాపాడటానికి పరపతి లేదు. వాటన్నిటినీ మించి నేనింతకు ముందులా లేను. ఒకప్పుడు నువ్వు కట్టిన తాళి తెంచేశాను. ఈరోజు పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని తెంచేసుకున్నాను. ఇకపై నన్నాపే శక్తి దేనికి లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో జేడి, నువ్వనుభవిస్తుంది జైలు శిక్ష కాదు, నా కూతురు పెట్టిన క్షమాభిక్ష. బతకాలన్న ఆశ ఉంటే బయటికి రావాలన్న ప్రయత్నం చేయకు. వస్తే ఆశ, ప్రాణం రెండూ పోతాయి. మైథిలి, ఇలా ఇవి నేను దుడుస్తాను. అవసరం లేదు. ఏంటి మైథిలి ఇది? నిన్ను వెళ్లకుండా ఆపటానికి ఆ రోజు ఏదో అలా అన్నాను గాని నీతో పనులు చేయించుకోవాలని మాత్రం కాదు. నీ ఉద్దేశంతో నాకు సంబంధం లేదు. ఇంట్లో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరెన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను ఆపలేరు. 10 రోజులు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఈ రోజుతో ఆ 10 రోజులు పూర్తయ్యాయి.
రేపు ఉదయమే నేను వెళ్ళిపోతున్నాను. అది కాదు మైథిలి, సుబ్బు పని మీద ఊరెళ్ళిన విషయం నీకు కూడా తెలుసు కదా. తను వచ్చే వరకు నిన్ను వెళ్ళనివ్వద్దని నాతో చెప్పెళ్ళాడు. నువ్వు వెళ్ళిపోతే సుబ్బు నన్ను తిడతాడు. ప్లీజ్ సుబ్బు వచ్చే వరకు ఉండి అతనితో చెప్పి వెళ్ళు. నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాను. అయినా నా సొంత విషయాల్లో ఇంకొకరి అభిప్రాయాలు అనుమతులు తీసుకోవలసిన అవసరం నాకు లేదు. అలాగే నన్ను ఆపే హక్కు మీకు లేదు. ప్లీజ్ మైథిలి, ఆవేశపడకుండా ఒక్కసారి కూల్గా ఆలోచించు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళిపో. కాదు మైథిలి, నేను వెళ్ళిపోమని చెప్తున్నాను కదా.